మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క వక్రగతి ప్రారంభం అవుతోంది. ఎప్పుడు? జూలై 27న ప్రారంభమై ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు 9వ తారీఖు వరకు కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉండాలి. అర్థమైంది కదండి. ఈయన ఇప్పుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. ఆ మీనరాశిలో ఉండి వక్రగతి ప్రారంభమయ్యి సుమారుగా 136 రోజులు, అంటే 4 నెలలు, 4 3 12, 4 నెలలు ఏమండి, 16 రోజులు. అంటే ఒక రోజు, కొన్ని నెలల్లో 31 రోజులు ఉండొచ్చు, కొన్ని నెలల్లో 30 రోజులు ఉండొచ్చు. ఏదేమైనా మనం రోజులు లెక్క పెట్టుకోవటమే బెటర్. 136 రోజులు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారం వలన చాలా మంది మన యూట్యూబర్స్ అడిగారు, కొంతమంది ఈ మన జాతకం మీద ఎక్కువ దృష్టి పెట్టి చూసేటటువంటి వారు కూడా వక్రగతి వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి అని చెప్పేసి, చెడు ఫలితం వస్తుందా మంచి ఫలితం వస్తుందా అని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వందలాది ఫోన్లు రిసీవ్ చేసుకున్నాను. దాని గురించి ఈ యొక్క వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది కేవలము యూట్యూబ్లో మా ఛానల్ అనుసరించే వాళ్ళు, అనుకరించే వాళ్ళే కాకుండా కొంతమంది జ్యోతిష్యులకు కూడా ఉపయోగపడవచ్చు అని నా అభిప్రాయం. అది ఉపయోగపడితే చాలా సంతోషం కూడా. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం. ఇక్కడ ఈయన మొత్తం మీద 136 రోజులు సంచారం చేస్తున్నారు. నిజానికి ఎప్పటి నుంచి ప్రారంభమవుతోంది? మనం జూలై 27న వక్రగతి ప్రారంభమవుతోంది. ఆ రోజున మీకు ఇంచుమించుగా ఇంతవరకు ఎవరు చెప్పనటువంటి విషయాలు చెప్తున్నాను అనుకో. అది తెలియదని కాదండి, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కాక, సమయాభావం కావచ్చు, మరి ఏదైనా కారణం కావచ్చు. వాళ్ళు చెప్పి ఉండనటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నా. ఆ రోజున శని భగవానుడు 20 డిగ్రీల్లో ఉన్నాడు. మీనరాశిలో 20 డిగ్రీల్లో ఉన్నాడు. అక్కడ నుంచి వక్రగతి ప్రారంభమయ్యి డిసెంబర్ 9 వరకు వక్రగతిలో ఉంటున్నారు. ఆయన వెనక్కి నడుస్తూ ఉన్నారు. వక్రగతి అంటే ఏంటి? ముందుకు వెళ్ళడం కాకుండా వెనక్కి రావడం. అలా వచ్చి 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 ఎక్కడి వరకు అంటే డిసెంబర్ 9వ తారీఖు వరకు. అక్కడికి వచ్చినప్పటికి 20 డిగ్రీల్లో ఉన్నాడని మొదట మనం చెప్పుకున్నాం కదా. ఆ 20 డిగ్రీ నుంచి 13 డిగ్రీల్లోకి వస్తున్నారు. అంటే ఇవన్నీ ముందు నడుచుకుని వెళ్ళిపోయారు ఆయన. ఈ 13 డిగ్రీ నుంచి అలా ముందుకు వెళ్ళిపోయి 20 దగ్గరకు వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి ఆయన మళ్ళీ వక్రగతి కారణంగా, అంటే నిజానికి వక్రగతి అంటూ ఉండదు, అది మనకి కనిపించే విధానం. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఓర్బిట్ ఉంటుంది కాబట్టి, ఆ ఓర్బిట్ లో తిరిగినప్పుడు చిన్న ఓర్బిట్ ఉన్న గ్రహం త్వరగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇది వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి ఏ గ్రహానికి కూడా వక్రగతి అనేది రాహుకేతువులు తప్పితే దేనికి లేదు. కాబట్టి ఇక్కడ శనీశ్వరుడికి వక్రగతి లేదు, కానీ వెనక్కి వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఫలితాల్లో కూడా మార్పులు ఉంటాయి. ఎంతవరకు ఉంటాయి ఫలితాల్లో మార్పులు అన్నట్టయితే, 13 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు వెళ్ళాడు కదండి. ఈ ఫలితాలన్నీ అతని అనుభవంలోకి వచ్చేసాయి. ఏ జాతకుడైతే ఉన్నాడో ఆ జాతకుడికి శని ప్రభావం వల్ల వచ్చినటువంటి ఫలితాలు మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, అనుభవంలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు 20 నుంచి మళ్ళీ 13కి వెనక్కి వస్తున్నాడు కాబట్టి ఈ అనుభవించినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా పునరావృతం అవుతాయి. అయితే ఇక్కడ చాలా మంది, నేను యూట్యూబ్లో విన్నాను, చాలా మంది చెప్పినటువంటి విషయం ఏంటంటే, వక్రగతి ఉన్నట్టయితే వెమ్మటే ఇంకా ఆలోచించలేదు, వెనక రాశి యొక్క ఫలితాలు చెప్పేస్తున్నారు.
అది కరెక్ట్ కాదు. కరెక్టే ఒక రకంగా. ఎలాగా? ఆయన కనుక 13 కూడా కాకుండా ఇంకా వెనక్కి వచ్చి కుంభరాశిలోనికి ఆయన కుంభరాశిలోనికి మరలా ప్రవేశిస్తే రాశి మారుతుంది. అప్పుడు ఫలితాలు మారుతాయి. ఇప్పుడు 20 దగ్గర ఉన్నది 13 డిగ్రీలు 20 డిగ్రీలు ఇవన్నీ కూడా మీన రాశిలోనే ఉన్నాయి కాబట్టి ఫలితం మారేటటువంటి అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో మారుతుంది. ఆయనతో పాటుగా అదే మీన రాశిలో శనితో పాటుగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాలు కూడా కొద్దిగా మారేట అవకాశం. అది కూడా రాశి మారలేదు కాబట్టి ఆ డిగ్రీల్లో వచ్చేటటువంటి తేడాలు బట్టి కొంచెం మారే అవకాశం ఉంది. ఆయనతో ప్రస్తుతం ఇక్కడ శనితో పాటుగా మరొక గ్రహం ఏదీ లేదు కాబట్టి దాని గురించి మనం చర్చించవలసినటువంటి అవకాశం కూడా ఏమీ లేదు. ఇది శని యొక్క వక్రగతి, దానివల్ల వచ్చే ఫలితాలు. యాజ్ ఇట్ ఈస్ గా ఎలాగైతే ఉందో అలాగే శని మీన రాశిలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలనే మనం చెప్పుకోవాలి. నో డౌట్, మీకు ఏ విధమైన అనుమానం అక్కర్లేదు. అర్థమైంది కదండి. అందుచేత శని భగవానుడి ఫలితాలు మామూలుగా ఉన్నప్పుడు ఏ ఫలితాలు అయితే ఉన్నాయో అవే ఫలితాలనే మనం చెప్పుకుంటున్నాం. ఆయనతో పాటు ఏ గ్రహము లేదు. కానీ మీకు పునరావృతం అవుతున్నాయి. 13లో ఉన్నప్పుడు డిగ్రీల్లో ఉన్నప్పుడు ఏ అనుభవాలు ఉన్నాయో 20లోకి వచ్చాక అవన్నీ మీకు అనుభవంలోకి వచ్చేసాయి. కానీ మళ్ళీ ఆ అనుభవాలు పునరావృతం అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారికి శని భగవానుడు ద్వితీయ స్థానంలో అంటే మీన రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. నిజానికి చెప్పాలి అన్నట్టయితే వీరికి ఏలినాటి శని నడుస్తూ ఉన్నది, ద్వితీయ స్థానంలో నడుస్తుంది. తద్వారా వీరికి మామూలు సహజంగా మనం చెప్పుకునేటటువంటిది ఏంటంటే ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ధనానికి లోటు ఉంటుంది, మాటలో కఠినత్వం ఉంటుంది, నేత్ర రోగాలు ప్రకోపించే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ మనకి కలుగుతూ ఉంటాయి. ద్వితీయ స్థానంలో కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఏమి ఉండదు. ఈ విధమైన పరిస్థితి అంతా మనకి మామూలుగా ఎప్పుడు చెప్పుకునేది. కానీ ఇక్కడ ఏంటంటే జూలై 27 నుండి ప్రారంభమై డిసెంబర్ 9 వరకు 136 రోజులు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ జూలై 27వ తారీఖున శని వక్రగతి ప్రారంభం అయ్యే నాటికి శని భగవానుడు 20 డిగ్రీల్లో ఉన్నారు. ఆయన మరలా 1, 2, 3 ఇవన్నీ దాటుకుని వెళ్ళేవారే. మళ్ళీ రిట్రాగ్రేషన్ ద్వారా మళ్ళీ అంటే వ్యతిరేక దిశలో ప్రయాణించటం వలన 13 అంటే డిసెంబర్ 9వ తారీఖు వరకు ఆనాటికి 13 డిగ్రీలకు వెనక్కి వస్తున్నారు. అంటే ఈయన మీనరాశిలో ప్రవేశించినప్పుడు నుండి ఇప్పటి వరకు మీరు 1, 2, 3, 4, 20 డిగ్రీల వరకు ఏ ఫలితాలు అనుభవించారో మళ్ళీ ఆయనకి వెనక్కి వస్తున్న కారణంగా అవే ఫలితాలు మీకు పునరావృత్తి అవుతూ ఉన్నాయి. 19లో ఉన్నప్పుడు ఏ కష్టాలు అనిపించారు, సుఖాలు అనిపించారు, 15లో ఉన్నప్పుడు సుఖాలు అనిపించారు, కష్టాలు ఏమైనప్పటికీ అప్పుడు ఏ ఫలితాలు అనిపించారో 13వ డిగ్రీ వరకు అన్న ఫలితాలన్నీ కూడా ఆ 20 నుంచి 13 వరకు ఉన్న డిగ్రీల మధ్యలో ఉన్న ఫలితాలు మళ్ళీ మీకు పునరావృతం అవుతున్నాయి. అవే అనుభవంలోకి వస్తున్నాయి. ఇంతేనా? ఇంతకంటే తేడాలు ఏమైనా ఉన్నాయా, వ్యత్యాసాలు ఉంటాయా అంటే కొన్ని సందర్భాల్లో ఉంటాయి, కొన్ని సందర్భాలలో ఉండవు. శనితో భగవానుడితో పాటుగా వేరే ఏదైనా గ్రహాలు ఉన్నట్టయితే, యుతి ఉన్నట్టయితే అక్కడ ఆ గ్రహాల ప్రభావం కూడా కొంత మారే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శని భగవానుడితో పాటుగా మీనంలో మరొక గ్రహం ఏదీ లేదు. ఆ కారణం చేత ఇంకా ఏ గ్రహం యొక్క పరిస్థితి మారదు, శని యొక్క ప్రభావం మారుతుంది. ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి మొదటగా మనం చెప్పుకున్నాం కదా, అవి మామూలుగా జనరల్ గా చెప్పుకునేవి. ఇప్పుడు మన శాస్త్ర ప్రకారంగా
ఈయన ఏం చెప్పబోతున్నారు అనేటువంటి చూద్దాం. సదా ఏలాడ్సిన అని చెప్పుకున్నాం కదా, కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాలు ఏలాడ్సిన్లో సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం సంచార స్వజనద్వేషం పాపచింతాం ధనేశనో. ధనే అంటే ధనస్థానం, అంటే రెండో స్థానంలోనే, అంటే కుంభరాశికి రెండవ స్థానం ధనస్థానం అంటారు. ఆ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తున్నప్పుడు వక్రగతి ద్వారా ప్రత్యేకమైన ఫలితాలు లేవు కాబట్టి అవే ఫలితాలు ఏంటంటే అక్కడ మనం చెప్పేది ద్వితీయ రాశి ఎల్లప్పుడూ కూడా ఈ రెండో రాశిలో ఉన్నప్పుడు సదా ఎప్పుడు కూడా విచారాలే కలుగుతూ ఉంటాయి. వృధా కలహాలు. ఎందుకు ఊరికే దాని పెద్ద రీజన్ ఉండదు, కానీ కలహాలు వస్తూనే ఉంటాయి. పెద్ద కారణం ఉండదు, చిన్నదానికి గొడవ పడుతూ ఉంటాం. అవతలాడైనా పడవచ్చు, మనమన్నా పడవచ్చు. ఇవన్నీ మొత్తం మీద ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది, వాటి యొక్క ప్రభావం మన మీద పడుతుంది. ప్రయత్న కార్యాలన్నీ కూడా చెడిపోతాయి. ఏ మంచి పని కానీ, చెడ్డ పని కానీ, మంచి ఉద్దేశంతో కానీ, చెడ్డ ఉద్దేశంతో, ఏ ఉద్దేశంతో చేసినా మంచి పని చేసినప్పటికీ కూడా పని చెడిపోతుంది. అలాగే సంచారం, వృధా సంచారం. అనవసరంగా ఎందుకు తిరుగుతుంటాం అర్థం కాదు. ఏదో ఆలోచించుకుంటా వాడికి వెళ్తాం, ఆ పని కాదు, ఊరికే రాకూడదు. ఆ విధంగా పాపకార్యాలు చేయటం, వాటి మీదే దృష్టి ఎక్కువగా ఉండటం. సర్వజన విరోధం అండి. వాళ్ళు వీళ్ళు లేదు, ఇంట్లో వాళ్ళు లేదు, వీధిలో వాళ్ళు లేదు, ఆఫీసులో వాళ్ళు, అందరితోటి కూడా విరోధం విరోధం విరోధం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం ఇది. కాబట్టి వీలైతే ఆర్థిక స్తోమత బాగుంటే జపశాంతులు చాలా మంచిది. లేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఉన్నది ఏంటి, ఆయన ధనస్థానంలోనే ఉన్నారు కాబట్టి ధనం వ్యయమైపోతూ ఉంటుంది. కాబట్టి ఆ ధనాన్ని లేకపోతే సరే, ఉండి ఎలాగా వేస్ట్ అయ్యేదే కాబట్టి ఈ జపశాంతులు ఖర్చు పెట్టించండి, చాలా మంచిది. ప్రభావం డైరెక్ట్ అటాక్ చాలా మీకు ఆ దుష్ప్రభావాలు చాలా తొలగిపోతాయి. ఆనందమయమైన జీవితం గడపడానికి చాలా అనుకూలమైన కాలంగా మారే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయండి. శుభం భూయాత్.